మొత్తం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎన్నికల కమిషన్, ఈ ముగ్గురు కలిసి ఏ మీడియా ఛానల్ ని ఆఖరికి అలా భజన చేసేటువంటి భజన బృందాన్ని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. ఏ బూత్ లోకి దాదాపు 15 బూతులు ఉంటున్నాయి. ఏ బూత్ లోకి ఏబిఎన్ గాని, TV5 గాని, ఈటీవీ గాని ఏ కెమెరాని లోపలికి వెళ్ళనివ్వాల. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ధర్మబద్ధంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్ని మేము జరుపుతున్నాము, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పటానికి సాక్ష్యం కోసం అందరూ ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ లోపలికి వెళ్ళి తీసుకుంటాయా అని చెప్తారు. ఎవడు వెళ్ళొద్దని వాళ్లే ఒక కెమెరాలో తీసి, సాధారణంగా ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ DDRCలో చేస్తూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా లోపలే మాట్లాడుకున్నాయి, బయటికి తెలవకూడదు. ఏం కావాలో ఇన్ కెమెరా మీటింగ్ అని చెప్పి ఇన్ కెమెరా మీటింగ్లో వీడియోలు తీసి కావాల్సినవి బయటికి ఇస్తారు. ఆ బయటికి ఇచ్చిన బండారంలోంచే మీ పాపాలు ఎలా బయటకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వీడియోలో కానీ ఎక్కడ మీకు ఆడ మనుషులు ఎక్కడ కనపడ్డారో మీరు ధర్మం చెప్పండి. టీవీలు చూసేవాళ్ళు కానీ, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అంటే వార్తల్ని ప్రచారం చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, లేదా ఉద్యోగ నిర్వహణలో ఉన్నటువంటి వారు మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. లైనుల్లో ఎక్కడన్నా ఆడవాళ్ళు కనిపించారా? ఓటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే పొద్దు నుంచి 8 నుంచి సాయంత్రం 6 దాకా జరిపినట్టున్నారు. అప్పుడు దాకా ఎక్కడన్నా మీరు ఆడోళ్ళు బారులు తిరిగి కనపడ్డారా? 1 ఆడోళ్ళు ఎక్కడో కనిపించారు తప్పితే ఆడవాళ్ళు అసలు క్యూలో ఎక్కడా కూడా కనపడలేదు. మొత్తం మగోళ్లే, క్యూలన్నీ మగోళ్లే. మొత్తం క్యూలన్నీ కూడా అయితే జమ్మల మడుగోడు, లేదా కమలాపురం వాళ్ళు, లేదా ఇంకో నియోజకవర్గం ఏంటిదండి ఇది పొద్దుటూరు వాళ్ళు. ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు. ఎలక్షన్ చెప్పాను, కమలాపురం చెప్పానండి, జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు గుద్దాలని చెప్పని. వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు, పులివెందుల్లో ఉన్నాడు ఎవడున్నాడు? ఎంతమంది ఉన్నారు? మహిళలు అసలు లేరు, ఎక్కడ కనపడ లైన్లో. వీళ్ళు చూడండి, ఉదయం 8 గంటలకి అంటే 8 to 9 మధ్యలో, లేదా 8ంటికి తీశారు. 7 to 8, 7ంటికి స్టార్ట్ అయినట్టుంది. 7 to 8 మగోళ్ళు 675 మంది వేశారంట, ఆడోళ్ళు 170 మంది వేశారంట. 8 to 9 130 మంది, 35 మంది మగోళ్ళు, 342 మంది ఆడవాళ్ళు. 9 to 10 701 మంది మగవాళ్ళు, 490 మంది ఆడవాళ్ళు. 10 to 11 674 మగోళ్ళు, 716 ఆడోళ్ళు. చూడండి ఒకసారి, మగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళు ఓటింగ్ ఎక్కువ వచ్చేసింది. 10 to 11 11 to 12 515 మగోళ్ళు, 543 ఆడవాళ్ళు. మధ్యాహ్నం 12 to 1 గంట 397 మగోళ్ళు, 342 ఆడవాళ్ళు. 1 to 2 157 మాత్రమే మగోళ్ళు, 320 బృహన్నలు వచ్చేసారు. మొత్తం జంబల మడుగుల నుంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నుంచి ఎవరైతే బృహన్నలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు. లైన్లో ఆడవాళ్ళు కనపడరు, పోలింగ్లో ఆడవాళ్ళు కనపడరు, ఓటు వేసేప్పుడు ఆడవాళ్ళు ఫోటోలకు కనపడరు. బారులు తీరు ఉండాలి కదా, ధర్మం చెప్పండి. ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో? ఇవాళ మధ్యాహ్నం 2 to 3 123 మంది మాత్రమే మగవాళ్ళు, 318 మంది ఆడవాళ్ళు. 3 to 4 100 మంది మగోళ్ళు, 251 మంది ఆడవాళ్ళు. సాయంత్రం 4 to 5 42 మంది మగోళ్ళు, 95 మంది ఆడవాళ్ళు. 6ంటికి విచిత్రం, 5 to 6 పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు, ఓటేయలేదు. 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారండి. మండలం మొత్తం 97 మంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ సాయంత్రం 5 to 6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే, కొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు. 5 to 6 ఒక్క కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా, సిగ్గు శరం వదిలేసి. బరితెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు, పట్టపగల బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడవాళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు, అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా? దేశంలో దొంగలు పడ్డారు ఎందుకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం ఏంటి అంటే ఇదిగో ఇదే, వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా, ఇద్దరు నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా? అంటే గ్లాసు వాళ్ళకి దొంగోట్లు వేయడం రాదా? మరి ఏంటో మనకు తెలీదు.
ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళం లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే. ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగ. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క ఇది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క టర్నౌట్ మొత్తం పోల్ టర్నౌట్ ఇదంతా మగవాళ్ళు ఎంతమంది ఎన్ని గంటలకు ఎవడెవడ వేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. రెండు 2024 మా ఏ పుణ్యం మీ ఏ పని చేయలే, అట్టాగే పని చేస్తారు.